హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు లైఫ్లో మనీ సంపాదించుకోవడానికి, పోగొట్టుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. సో వాటిని ఎలా చూజ్ చేసుకోవాలి అనే ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. తనకు ఒక అరెకరం మాత్రమే ఒక పొలం ఉంది. దాంట్లో కూరగాయలు పండిస్తూ ఉంటాడు. సో చాలా పేదరికంలో ఉన్నాడు. 3 కూతుర్లు. సో పెద్ద కూతుర్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు ఒకరు వస్తామని చెప్పి తెలిసిన వాళ్ళు ఒక సంబంధం తీసుకొచ్చారు. వాళ్ళు రేపు వస్తున్నారు. ఇంట్లో వాళ్ళకు వంట చేసి పెట్టడానికి, కొద్దిగా వాళ్ళని చూసుకోవడానికి కూడా చేతిలో డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాల రైతుకి. సో రోజు పొద్దున్నే ఫ్రెష్ అప్ అవ్వడం, దేవుడి దగ్గర దీపం పెట్టడం, మనస్ఫూర్తిగా మొక్కుకోవడం, పనికి వెళ్ళిపోవడం, ఇదే ఇతని రోజువారి పని. రేపు పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారుగా కూతుర్ని. ఇంట్లో ఖర్చులకు రూపాయి లేదు. సరే, మన పొలానికి వెళ్ళి కూరగాయలు ఏవో ఉంటాయి, వాటిని అమ్మైనా రేపటి కొంచెం గ్యాదర్ చేసుకుందాం అనుకున్నాడు. తీరా చూస్తే అక్కడికి పోతే ఎక్కువ కూరగాయలు ఏమీ అమ్మడానికి రెడీగా లేవు. ఒక 3 సొరకాయలు మాత్రం ఉన్నాయి. వాటిని కోసాడు, తీసుకొని మార్కెట్కి వెళ్ళాడు. సంతలో కూర్చున్నాడు. సంతలో కూర్చుంటే ఈ 3 అమ్మితే ఎంతో కొంత డబ్బులు వస్తాయి, రేపు వచ్చే వాళ్ళకు వంట చేసి పెడదాం, పెళ్లి చూపులకు కొద్దిగా ఖర్చులకు పనికి వస్తాయి అనుకున్నాడు. ఇలా కొద్దిసేపు మార్కెట్లో ఉండగా ఆ ఊరికి సంబంధించిన ఒక పొలిటీషియన్ వచ్చాడు. అతనితో మాట్లాడి ఒక సొరకాయ తీసుకొని వెళ్ళిపోయాడు. డబ్బులు వస్తాయి అనుకుంటే ఈ పొలిటీషియన్ ఎప్పుడు వచ్చినా ఫ్రీగా తీసుకెళ్ళిపోతాడు. గట్టిగా తిరగబడితే ఇక్కడెక్కడ బండి పెట్టించుకోకుండా చేస్తాడో ఆడితో గొడవ పడలేక వదిలేసుకున్నాడు. ఇప్పుడు 2 కాయలే ఉన్నాయి. ఇంకొద్దిసేపు ఆగిన తర్వాత అటు సైడ్ ఒక ట్రాఫిక్ పోలీస్ వచ్చాడు. ట్రాఫిక్ పోలీస్ వచ్చి తను కూడా ఈ ఒక సొరకాయ తీసుకున్నాడు. డబ్బులు అడుగుదామంటే ఈయనకు భయం. ఎందుకంటే డబ్బులు అడిగితే ఇక్కడ మళ్ళీ బండి బట్టనిస్తాడో లేడో. అప్పుడప్పుడు అలా వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆ పొలిటీషియన్ అంతే తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, ఈ ట్రాఫిక్ పోలీస్ అంతే తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇలా అయిపోయింది. ఇంకా పైకి దేవుడి వైపు చూసి, దేవుడా 3 కాయలు ఉన్నాయి, అందులో 2 కాయలు ఫ్రీగా వెళ్ళిపోయినాయి, ఉన్నది 1 కాయే. ఈ 1 కాయ అమ్మితే నాకు తిప్పి కొడితే 50 రూపాయలు 100 రూపాయలు కూడా రావు. రేపు నేను ఏం చేసేది? నాకెందుకు ఇంత కఠినంగా పరీక్షిస్తున్నావు అని కొంచెం దేవుణ్ణి మనసులో అనుకొని చాలా బాధగా కూర్చున్నాడు. అటువైపు ఒక ఎస్ఐ వచ్చాడు కూరగాయలకి. సో అతను మార్కెట్లో వెళ్తూ ఈ సొరకాయ చూసి బాగుంది అనుకొని తన దగ్గరికి వచ్చాడు. సొరకాయ కొనడానికన్నా ముందు అతన్ని చూసి ఏమంత బాధగా ఉన్నావు, ఏం జరిగింది అని అడిగాడు కొత్తగా వచ్చిన ఎస్ఐ. అప్పుడు రైతు జరిగిందంతా చెప్పాడు. రేపు పెళ్లి చూపులకి మా అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు, నా దగ్గర రూపాయి లేదు. సరే, పొలంకి వెళ్తే ఒక 3 సొరకాయలు ఉన్నాయి, ఇవి అమ్మితే కనీసం ఒక 300 అయినా వస్తాయి కదా. ఈ 300తో రేపు ఏర్పాట్లు చేసుకుందాం అనుకున్నా. ఈలోపు ఒక మన రాజకీయ నాయకుడు వచ్చాడు, ఒకటి తీసుకెళ్ళిపోయాడు. రెండోది ఒక ట్రాఫిక్ పోలీస్ వచ్చి తను తీసుకెళ్ళిపోయాడు. ఉన్నది ఇదొకటి. రేపు ఖర్చులు ఎలా వెళ్ళబుచ్చాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అని చెప్పి తన బాధ చెప్పాడన్నమాట. సో ఎస్ఐ ఏం చేశాడంటే, నువ్వు నాతో పాటు రా అని చెప్పి ఫస్ట్ ఏ రాజకీయ నాయకుడు ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అతను అప్పుడే వాళ్ళ వైఫ్ కూరగాయలకు వస్తుంది, సొరకాయకు వస్తుంది, ఆవిడ ముందు అడిగాడు అనమాట. సో రాజకీయ నాయకుడిని అడిగారు, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని. నేను కొనుక్కొచ్చాను అని చెప్పాడు రాజకీయ నాయకుడు. కరెక్ట్గా చెప్పు, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని కొంచెం దబాయించాడు అనమాట. సో అప్పుడు నేను పలానా రైతు దగ్గర అక్కడ ఉంటే తీసుకొచ్చేసాను. ఇలా ఎంతమంది రైతుల దగ్గర తీసుకొస్తావు? ఇంట్లోకి అన్నీ ఫ్రీగా తెచ్చేసుకుంటా ఉంటే వాడి పరిస్థితి ఏంది? వాడికి అమ్ముడు పోతుందా లేదా? వాడి పరిస్థితి ఏందో ఆలోచించవా? రేపు వాడి ఇంట్లో కూతురు పెళ్లి చూపులకు ఉంది, నువ్వేం ఫ్రీగా తీసుకొచ్చేసావు. నువ్వు ఇలా తింటే నీకు అరుగుద్దా అసలు? నువ్వు ఆ డబ్బులు ఇచ్చేస్తావా ఇవా? నువ్వు దబాయించి తీసుకొచ్చినావు కాబట్టి అతనికి 1000 రూపాయలు ఇవ్వు అని చెప్పి ఎస్ఐ గట్టిగా మాట్లాడాడంట. సో ఇది ఎక్కడ పెద్ద గొడవ అయిపోద్దో, ఇంట్లో ఏడపరుగు వద్దో అని చెప్పి ఆ రాజకీయ నాయకుడు 1000 రూపాయలు ఇచ్చేసాడు. నెక్స్ట్ ట్రాఫిక్ పోలీసు ఇదే రైతుని పట్టుకెళ్ళి ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళాడు. మొత్తం అందరు ట్రాఫిక్ పోలీసులను చూపించాడు. అందులో ఒక అతను, ఇగో ఇతనే సార్ అని చెప్పి చూపించాడు. నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? అవతలోడి పరిస్థితి ఏంది? దాన్ని కొనగలుగుతాడా, అమ్మగలుగుతాడా, వాడి సిచ్యువేషన్ ఎలా ఉందని ఆలోచించవా?
ఫ్రీగా తీసుకొచ్చేస్తావా? నువ్వు ఫ్రీగా తీసుకొచ్చినందుకు వాడికి 1000 రూపాయలు ఇయ్యి అన్నాడు. సార్ ఇది 100 రూపాయలు కూడా ఉండదు, 1000 రూపాయలు ఏం సార్? లేదు, నువ్వు చేసింది మిస్టేక్, నువ్వు ఇలానే ఉంటే నీ మీద పై అధికారులు కేసు పెట్టేస్తా, నీ జాబు ప్రాబ్లం అవుతుంది, 1000 రూపాయలు ఇస్తావా, కేసు పెట్టమంటావా? లేదు, ఇతను నేను 1000 రూపాయలు ఇచ్చేస్తా సార్ అన్నాడు. సో అక్కడ రాజకీయ నాయకుడికి ఇక్కడ ఇతనికి కూడా చెప్పాడు, ఈ ఛాన్స్ పట్టుకొని మళ్ళీ రేపు అతని మీద ఏమైనా ఇబ్బంది పెట్టినా, అతను కావాలని ఏమన్నా చేసినా నేను మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటా. వాళ్ళకి చాలని బతుకులు, ఇగో ఇది సిచ్యువేషను, ఈ సిచ్యువేషన్లో అతను ఇబ్బందుల్లో ఉన్నాడు, తను చేయగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు కొద్దిగా సాయం చేయాలి, కానీ ఇలా తెచ్చేసుకుంటే వాడి పరిస్థితి ఏంటి అని చెప్పి అటు రాజకీయ నాయకుడికి ఇటు కానిస్టేబుల్కి కూడా చెప్తే వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అయ్యి తన మీద ఏం కోప్పడకుండా సరే హెల్ప్ అవుతుంది కదా అని 1000 రూపాయలు ఇచ్చేశారు. ఆయన 1000, ఇతను 1000, 2000 అయినాయి. తర్వాత ఇంకా ఆ రైతు వెళ్ళిపోతుంటే ఆ ఒక్క కాయ తీసుకొని ఏం పోతావు అది కూడా నాకు ఇచ్చేయండి. సార్ మీరు ఇంత సాయం చేశారు కదా, మీరు గిఫ్ట్గా ఉంచుకోండి సార్, నాకేమొద్దులే అంటే, గిఫ్ట్ ఏమొద్దు, ఇంకా నా తరపు నుంచి 1000 రూపాయలని ఎస్ఐ కూడా 1000 రూపాయలు ఇచ్చి ఆ కాయ తీసేసుకున్నాడు. సో 300 వస్తాయి అనుకున్న కాడ 3000 వచ్చినాయి. అతను దేవుణ్ణి కోరుకున్నాడు, దేవుడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది, రేపు ఎట్లా గడవాలని చెప్పి టెన్షన్ పడుతూ ఉన్నా, కానీ నిన్ను మొక్కిన మొక్కులు, నిన్ను చేసిన ప్రార్థన ఎక్కడికి పోలేదు, నువ్వు ఉన్నావు, నువ్వు రాలేక నీ దూతను పంపించావు, అది ఎస్ఐ గారి రూపంలో పంపించావు, నిజంగా రేపు పెళ్లి చూపులు చాలా పకడ్బందీగా వెళ్ళిపోతాయి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి దేవుణ్ణి మనసులో కోరుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ స్టోరీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటున్నాయి, శాలరీ సరిపోవట్లా, పార్ట్ టైంలో ఏదో చేయాలనుకుంటున్నారు, లేదా ఫుల్ టైంలో ఏదైనా చేయాలనుకుంటున్నారు. ఇలా చేయాలనుకుంటున్నప్పుడు యూట్యూబ్లో అది ఎతుకుతారు, ఇది ఎతుకుతారు, అన్నీ ఎతుకుతారు, మీకు ఆపర్చునిటీ మీ దాకా వస్తాయి. 100లో 80 ఆపర్చునిటీ పనికిరాని వస్తాయి, ఒక 20 ఆపర్చునిటీస్ మాత్రం మీ దాకా వస్తాయి. మీ దేవుడు మొక్కిన తర్వాతనే మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీరు ఒక దేవుడిని గట్టిగా ప్రేయర్ చేసుకొని నాకు ఇంకేదైనా దారి చూపి అన్నప్పుడు మీ దాకా ఒకటి వస్తున్నాయి. మీరేం డిసైడ్ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ మనీ కోసం చూస్తున్నారు చాలామంది, 180 మంది ఇప్పటిదాకా నేను ఫోన్ కాల్స్ మన డైరెక్ట్ సెల్లింగ్ కోసం అని, ఆపర్చునిటీ కోసం నాకు కాల్స్ వచ్చేవి ఒక 20-30 వేల కాల్స్ విని ఉంటాను నేను. నా టీం చాలా మాట్లాడినాయి. ఇందులో అందరికి కూడా ఈజీ మనీ కావాలా, పని చేయొద్దు, ఓకే, ఓ స్కీమ్లోనూ స్కామ్లోనూ ఇరుక్కుంటారు, ఒక 10,000 20,000 కడతారు, నాకు 1,00,000 రూపాయలు వస్తా అంటే నమ్మేసి ఎక్కడో ఇరుక్కుంటారు. ఇంకా మిగిలిన ఏ ఆపర్చునిటీ వచ్చినా అన్నీ ఇలాంటివి అని భయపడుతూ కూర్చుంటారు. ఇంత చదువుకున్నావు, నువ్వు ఏం కష్టపడకుండా అది రూపాయి వస్తుందంటే స్టాక్ మార్కెట్లోనే ఇవాళ రేపు వెనక్కి వస్తుందో పోద్దో తెలియట్లా, గోల్డ్లో కూడా రేపు పడుద్దో పెరుగుద్దో కూడా తెలియట్లా. మార్కెట్ అంత ఫ్లక్చువేషన్స్ ఉన్న వాటిలోనే వెనక ముందు ఆడి చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే కానీ రిటర్న్ చూడలేము. నువ్వు 10,000 కడితే తెల్లారు నెలకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి అంటే ఎలా నమ్ముతావు? ఇలాంటి వాటిలలో ఇరుక్కుపోతున్నావు, ఎందుకంటే నీకు ఈజీగా కష్టపడకుండా డబ్బు రావాలా. రెండోది, నీ దాకా జెన్యూన్గా మాలాంటి కొంతమంది పర్సన్స్ ట్రైనింగ్ ఇస్తూ ₹1 సంపాదించుకునే ఆపర్చునిటీ మేము మీ దాకా తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఒక రోజు కూడా ట్రైనింగ్ వినవు. నేను 4 రోజులు ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నా, 5-6 రోజులు కూడా ట్రైనింగ్ వినవు, సబ్జెక్ట్ నేర్చుకో, స్కిల్స్ నేర్చుకో, ఇది నాకు సెట్ కాదులనే డిసైడ్ అవుతావు. ఓకే, నువ్వు దేవుడిని మొక్కుతున్నావు, దేవుడు నిజంగా నీ దాకా ఒక 10% అయినా జెన్యూన్ ఆపర్చునిటీ నీ దాకా తీసుకొస్తున్నాడు. బట్ దాంట్లో కష్టపడడానికి నువ్వు రెడీ లేక వదిలేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోయి దేవుడానికి ఇంకో అవకాశం ఇవ్వంటే అతను కూడా ఎన్ని అవకాశాలు ఇస్తాడు? సో నీ దాకా వచ్చిన పర్సన్ దేవుడు రాలేక ఎవరైనా పంపించిన దూత, లేకపోతే నిన్ను మోసం చేయడానికి వస్తున్న రాక్షసుడా అనేది ఆలోచించాల్సిన బాధ్యత కూడా నీదే. మాతో పాటు కనుక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయాలనుకుంటే లక్షలు మీతో గట్టియను, నాకు ఆ ఛాన్స్ లేదు, లక్షలు మీతో గట్టియను, ఎందుకంటే కష్టం విలువ మాకు తెలుసు. ఓకే, నువ్వు ఇంట్లో వాడుతున్న టూత్పేస్ట్, సోపు లాంటి ఏవైతే ప్రోడక్ట్స్ తెచ్చుకుంటున్నావో అదే కాస్ట్ తోటి ఈ బిజినెస్ నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు, పెట్టుబడి అక్కర్లేదు. ఓకే, ముందు సబ్జెక్ట్ నేర్చుకో, ఈ సబ్జెక్ట్ నీకు సూట్ అవుతుంది, ఈ బిజినెస్ నీకు సూట్ అవుతుందంటే 2 to 4 years కష్టపడాలి. ఇది 2 to 4 years ప్రాజెక్ట్. మినిమం ఒక 2 years అయినా నీకు నువ్వు కమిట్మెంట్గా ఒక 2 గంటలు టైం ది, మేము చెప్పింది చెయ్యి.
మీరు నేర్పించేది నేర్చుకో. ఇవన్నీ నేర్చుకుంటే నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో కాకపోయినా కనీసం లైఫ్లో కొన్ని స్కిల్స్ అయినా నేర్చుకొని ఇంకేదైనా ఫీల్డ్లో సక్సెస్ అవ్వడానికైనా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ప్రతి ఆపర్చునిటీని తప్పుగా అనుకోవద్దు. ప్రతి ఆపర్చునిటీ మోసమే కాదు. అలా అని అన్ని మోసాలు చూసాం కదా అని చెప్పేసి మీ దాకా వచ్చిన ఆపర్చునిటీ రాంగ్ అని భయపడద్దు. ముందు ఏదో ఒక స్కిల్ నేర్చుకో. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లోనే స్కిల్ నేర్చుకో. ఈ స్కిల్ ఇక్కడ కాకపోయినా ఇంకొక ఫీల్డ్కైనా పనికి వస్తుంది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మీకు ఏమర్థమైందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ మనీ మంత్ర ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.